రాధా మనోహర్ దాస్కి నేను చెప్తున్నాను ఒకటే క్వశ్చన్, పాయింట్ టు పాయింట్. దేవుడు అయితే రాధా మనోహర్ దాస్లో ఎవరైతే దేవుడు ఉంటాడో ఆత్మశుద్ధి లేని ఆచారాలేలా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేనన్నాడు. నీలో ఆత్మ ఉంటే ఎవరిని కించపరచవు, నీలో ఆత్మ ఉంటే ఎవరిని ఒక క్రూరంగా చూడవు, నీలో దేవుని ఆత్మ ఉంటే నీలో కుళ్ళిపోతనం ఉండవు, నీలో బాగుపడే లక్షణాలు ఉంటాయి. అందుగురించే దేవుడు ఏమన్నాడంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, సాత్వికమైన మనసు, లోబడే తత్వము. గొర్రె అంటే ఏంటంటే సాధువు లాంటి మనస్తత్వము. ఒకసారి ఏం చేసిండంటే పెద్ద జూరాల ప్రాజెక్టు దగ్గర ఆయన అనుకోకుండా దానిలో దుంకిండు. సడన్గా యాక్సిడెంట్, ఆ గొర్రె కూడా దుంకింది, మిగతా 100 గొర్రెలు కూడా దుంది. గొర్రెలను ఎందుకు పిలిచిందంటే సాధువు తత్వం లాంటి మనస్తత్వం. అదే మేకలు అట్లా కావు, ఎటు పడితే దొరుకుతాయి. గొర్రెలు అట్లా కావు, వెనుకలనే వస్తాయి, కాపర వెనుకలు. నేను గొర్రెలకు కాపరే అన్నాడు యేసు ప్రభు. మేము గొర్రెలమే, రాధా మానవ దాస్ గొర్రెలమే, కానీ సాత్వికమైన మనస్సు, ప్రేమ గల మనస్సు, జాలి గల మనస్సు కలిగిన వాళ్ళం. అంతేగాని వేరే వాళ్ళని హింసించడము, వేరే వాళ్ళని బాధ పెట్టడము, వేరే వాళ్ళకి అన్యాయం చేయడము, నీతిగా నిజాయితీగా బతకడము, చట్టాలకు లోబడి ఉండడము,